వెల్కమ్ టు ఎన్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం ప్రతిరోజు గణితం యొక్క ఇంపార్టెంట్ బిట్స్ని మనమైతే డిస్కషన్ చేస్తున్నాము. సో మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. సరే, మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, అతి చిన్న ప్రధాన సంఖ్య, ఇది అందరికీ తెలిసిందే. అతి చిన్న ప్రధాన సంఖ్య ఏమవుతుంది మనకు? 2 అనేది అవుతుంది. నెక్స్ట్, ఏదైనా పూర్ణ సంఖ్య ఏకు a ఇంటూ 1 1 ఇంటూ a అయినా ఇది ఏ ధర్మం అంటున్నాడు. సో a ఇంటూ 1 అన్నా ఏనే, 1 ఇంటూ a అన్నా ఏనే. అంటే ఇదేంటిది? అదే సంఖ్య వస్తుంది కాబట్టి తత్సమ ధర్మం, గుణకార తత్సమ ధర్మం అంటాం దీన్ని. సో కాబట్టి ఆన్సర్ 2. నెక్స్ట్, ఏ మరియు బీలు ధన వాస్తవ సంఖ్యలు అనుకుంటే a ప్లస్ రూట్ బి ఇంటూ a మైనస్ రూట్ బి ఏమవుతుంది? సో ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపంలో ఉంది కదా. సో దాన్ని a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇక్కడ a అంటే a స్క్వేర్ మైనస్ b అంటే ఏంటిది? రూట్ బి స్క్వేర్ అవుతుంది. సో 2కు రూట్కు స్క్వేర్కు రూట్కు క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ a స్క్వేర్ మైనస్ b అనేది ఉంటుంది. సో ఇది ఫార్ములా మనకి. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బిని ఏమని రాయొచ్చు అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రాయొచ్చు. సో ఇక్కడ a అంటే ఏనే, b అంటే రూట్ బి అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ b అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ f x అనేది 2024 ఫిబ్రవరి నెలలోని తారీఖు అయిన ఎన్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్లో ఉండేటువంటి మూలకాల సంఖ్య. మూలకాల సంఖ్య అంటే ఏంది? ఇక్కడ ఎక్స్ అనేది ఎన్ని ఉన్నాయి? ఫిబ్రవరి నెలలో ఉండేటువంటి తారీఖు. ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి మనకు? 29 రోజులు ఉంటాయి. ఎందుకంటే 2024 అనేది లీప్ ఇయర్ కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 29 డేస్ కాబట్టి 29 మూలకాలు ఉంటాయి. కాబట్టి ఎన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 29 అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, బొమ్మకారు అమ్మిన వెల. ఒక బొమ్మకారుని 540 రూపాయలకు అమ్మాడంట. దుకాణదారునికి వచ్చిన లాభం 20%. లాభం వచ్చేసి 20% అయినా ఆ బొమ్మకారు కొన్న వెల ఎంత అన్నాడు. సో కొన్న వెల ఇక్కడ మనము కనుక్కోవాలి. కొన్న వెల. సో లాభం ఎలా వస్తుంది మనకు? అమ్మిన వెల ఏంటిది అంటే కొన్న వెల ప్లస్ లాభం కలిపితేనే కదా మనకు అమ్మిన వెల వస్తుంది. కొన్న వెల ప్లస్ లాభం కలిపితే మనకు అమ్మిన వెల వస్తుంది. కొన్న వెల ఎక్స్ అనుకుందాం ప్లస్ లాభం అనేది ఏమవుతుంది? కొన్న వెలలో 20% లాభం. సో అమ్మిన వెలలో కాదు, లాభం అనేది ఎప్పుడు కూడా మనం దేంట్లో చూసుకుంటాము? కొన్న వెలలో చూసుకుంటాం. కాబట్టి కొన్న వెలలో 20% అంటే ఎక్స్ ఇంటూ 20%. 20% ఏమని రాయొచ్చు మనం? 20/100. దీన్నే మనం 1/5గా రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అమ్మిన వెల ఎంత అంటే 540. సో అర్థమవుతుందా? కొన్న వెల ప్లస్ లాభంని మనం ఎక్స్ ఇంటూ 20/100 రాస్తున్నాం. ఎందుకంటే లాభం అనేది కొన్న వెలలో 20% అన్నాడు కాబట్టి. సో ఈ మొత్తం దేనికి సమానం? అమ్మిన వెలకు సమానం, 540కి సమానం. సో చూడండి, ఎక్స్ ప్లస్ x/5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 540. సో దీన్ని మనము ప్లస్ చేస్తే 5x ప్లస్ x/5 ఈజ్ ఈక్వల్ 540 అవుతుంది. సో ఈ 5 అనేది ఇక్కడ డివిజన్ చేస్తుంది, అవతలకి వెళ్తే ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్ చేస్తుంది. సో 5x ప్లస్ x అనేది 6x ఈజ్ ఈక్వల్ టు 540 ఇంటూ 5. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? 6x ఈజ్ ఈక్వల్ 540 ఇంటూ 5. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 540 ఇంటూ 5/6. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, యువతలకి వస్తే డివిజన్ చేస్తుంది. 6 1 = 6 9. సో 90. x ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 450. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? 450 అనేది ఆన్సర్ అవుతుంది. సాధారణంగా క్రింది వానిలో దీని దుకాణదారుడు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించడు.
దేని చెల్లించాడు? అమ్మకపు పన్ను ఎస్టీని చెల్లిస్తాడు, వ్యాట్ని చెల్లిస్తాడు, జిఎస్టీని చెల్లిస్తాడు. లాభం అనేది ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరము లేదు. సో చూడండి, క్రింది ఏ సందర్భంలో బహుభుజిని తయారు చేయడం సాధ్యం కాదు? 5 అగ్గిపుల్లలు, 4 అగ్గిపుల్లలు, 3 అగ్గిపుల్లలు, 2 అగ్గిపుల్లలు. అంటే ఇక్కడ భుజాలు అని ఇవ్వకుండా అగ్గిపుల్లలు అని ఇచ్చాడు. సో మనకు బహుభుజి అంటే ఏంది? కనీసం 3 భుజాలు అంటే 2 కంటే ఎక్కువ భుజాలు కలిగిన దానినే మనం ఏమంటాం? ఇక్కడ బహుభుజి అంటాం. సో 2 కంటే ఎక్కువ అంటే 3 భుజాలు ఖచ్చితంగా ఉండాలి. సో 3 భుజాల కంటే తక్కువ ఏంటిది? 2 అగ్గిపుల్లలతోటి మనకు ఏం ఏర్పడుతుంది? బహుభుజి అనేది ఏర్పడదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు? 2 అగ్గిపుల్లలు అనేవి అవుతుంది. ఒక బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు. ఏ బహుభుజి అయినా దాని యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత ఉంటుంది? 360 డిగ్రీలు ఉంటుంది. నెక్స్ట్, భుజాల పొడవులు మాత్రమే సమానంగా కలిగిన చతుర్భుజం. ఓన్లీ భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. ఏది? దీర్ఘ చతురస్రానికి భుజాలు సమానంగా ఉండవు. చతురస్రంలో కర్ణాలు కూడా సమాంతరంగా ఉంటాయి. సమచతురస్రంలో ఓన్లీ భుజాలు మాత్రమే సమానము, కర్ణాలు సమానంగా ఉండవు. గాలిపటంలో భుజాలు సమానంగా ఉండవు. కాబట్టి ఆన్సర్ మనకు సమచతురస్రం, రాంబస్. నెక్స్ట్, ఒక వృత్త స్పర్శ రేఖకు స్పర్శ బిందువు గుండా గీచిన వ్యాసార్థానికి మధ్య గల కోణం. సో మనం ఒక వృత్తం తీసుకుంటాం. సో వృత్తానికి ఒక స్పర్శ రేఖని తీసుకుందాం. ఒక స్పర్శ రేఖను తీసుకున్నప్పుడు అది వృత్త వ్యాసార్థానికి చేసేటువంటి కోణం ఎంత అన్నాడు. సో ఇది వృత్తం, స్పర్శరేఖ, దాని మధ్య కోణం ఎంత ఉంటుందంటే 90 డిగ్రీస్ అనేవి ఉంటుంది. ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్, వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొనుటకు సూత్రం. సో ఇక్కడ 4 సూత్రాలు ఇచ్చాడు. ఇందులో మధ్యగతం యొక్క సూత్రం ఏదో కనుక్కోవాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది బాహులకం, సెకండ్ వన్ వచ్చేసి మధ్యగతం, థర్డ్ వన్ ఇది అంకమధ్యమం, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇది కూడా అంకమధ్యమం. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటిది? 2 L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ H. ఇది ఏమవుతుంది మనకు? మధ్యగతం యొక్క సూత్రం అనేది అవుతుంది. ఒక కమ్మీ రేఖాచిత్రంలో దీర్ఘ చతురస్రాకార కమ్మీలు. ఒక కమ్మీ రేఖ బార్ గ్రాఫ్లో దీర్ఘ చతురస్రాల యొక్క దీనికి సంబంధించిన విషయాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఏకరీతి వెడల్పులో ఉంటాయి, సమాన వెడల్పులో ఉంటాయి. ఏకరీతి పొడవులో హైట్లన్నీ ఒకేలా ఉంటాయి. ఏకరీతి ఎత్తులో ఉంటాయి. సో ఎత్తు అన్న పొడవు అన్న రెండు ఒకటే. ఏకరీతి విలువలతో ఉంటాయి, ఒకే విలువలతో ఉంటాయి అన్నాడు. కాదు, ఇప్పుడు ప్రతిదీ కూడా బార్ గ్రాఫ్లో ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది? సమాన వెడల్పుతో ఉంటుంది. అంటే ఏకరీతి వెడల్పులో ఉంటాయి బార్ గ్రాఫ్లో. కాబట్టి ఆన్సర్ ఏంటిది మనకు? 1. నెక్స్ట్ 2024 అనున్నది దేనికి ఉదాహరణ? బహుళపది, త్రిపది, ద్విపది, ఏకపది. సో 2024 అనేది ఒకటే కదా. సో ఒకటే కాబట్టి అది దేనికి ఉదాహరణ అంటే ఏకపదికి ఉదాహరణ. కాబట్టి ఆన్సర్ ఏకపది. నెక్స్ట్, x + y + z = 0 అయితే x³ + y³ + z³ ఇది అందరికీ తెలిసిందే. సో దీనికి ఆన్సర్ ఏంటిది? 4 అవుతుంది. 3xyz. సో నెక్స్ట్, అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం నాకు సూత్రం. అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం ఏంటిది? 3πr². అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా ఏంటిది? 3πr². నెక్స్ట్, రాంబస్ వైశాల్యం 240 చదరపు సెంటీమీటర్లు. మరి దాని కర్ణములలో ఒకటి 16 సెంటీమీటర్లు అయినా రెండవ కర్ణం పొడవు అన్నాడు. సో రాంబస్ యొక్క వైశాల్యం ఎంత? ½ d1 d2 = 240 సెంటీమీటర్స్ అన్నాడు. సో ½ ఇంటూ ఒకటి ఎంత ఇక్కడ? 16. రెండోది మనకు తెలియదు, = 240. సో ఈ రెండు ఒకట్లు 2 8. సో 8 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, అవతలికి వెళ్తే ఏం చేస్తుంది? భాగిస్తుంది. సో 240/8. 8 1 8 3 30. సో d2 = ఎంత మనకు? 30 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత? 30.
సో నెట్ 13 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్ల భుజాలు కలిగిన లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం అన్నాడు. ఏం కనుక్కోవాలి? లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం. సో ఇక్కడ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి. అంటే మనకు ఒక లంబకోణాన్ని తీసుకున్నప్పుడు లంబకోణ త్రిభుజంలో ఇది ఏ, ఇది బి, ఇది కర్ణము అయినప్పుడు ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి. సో హాఫ్ తీసుకున్నాం, మరి ఏ ఎక్కడ, బి ఎక్కడ, ఇది కర్ణం. ఇందులో కర్ణం ఏది? మనకు పైథాగరస్ సిద్ధాంతం ఒకటి తెలుసు. ఏంటిది అది? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇందులో 13 స్క్వేర్ తీసుకుంటే మనకు 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అనేది వస్తుంది. చూడండి, 169, ఇది 144 ప్లస్ ఇది 25 ఈజ్ ఈక్వల్ టు 169 అవుతుంది. కాబట్టి కర్ణం ఇందులో ఏమవుతుంది? 13 కర్ణం అవుతుంది. మిగతా రెండు భుజాలు ఏమవుతాయి మనకు? 12 సెంటీమీటర్స్ 5. కాబట్టి హాఫ్ ఇంటూ 12 ఇంటూ 5 అనేది లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది. సో 30. సో దీనికి ఎంత? లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం 30 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్, ఒక పేగ ముక్క కట్ట నుండి ఎరుపు రంగు రాజు తీయ సంభావ్యత. సో ఒక పేగ కట్టలో కింగ్, ఎరుపు రంగు రాజు అంటే కే పేక ముక్క రావాలి, కింగ్ పేక ముక్క రావాలి. సో ఒక కట్టలో మనకు మొత్తము 4 కింగ్లు ఉంటాయి, 2 ఎరుపు, 2 నలుపు. కాబట్టి మనకి ఇప్పుడు ఏం కావాలి? ఎరుపు రంగు మాత్రమే కావాలి. సో ఎరుపు రంగు మొత్తం ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అసలు పేగ ముక్కలు మొత్తం ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. కాబట్టి 2 1 2 26. ఆన్సర్ ఎంత వస్తుంది? 1/26 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, రెండు బిందువుల మధ్య దూరం అంటే ఏంది? మనకు దానికి ఫార్ములా ఉంటుంది. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది రెండు బిందువుల మధ్య దూరానికి ఫార్ములా ఏంటి మనకు? x1 మైనస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. చూడండి, x2 అంటే 6 మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ y2 అంటే 0 మైనస్ 0 హోల్ స్క్వేర్. చూడండి, 6 మైనస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 10 స్క్వేర్ అవుతుంది. 10 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ 10 అనేది వస్తుంది. సో ఇదంతా వద్దు, మనకు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఇచ్చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్ ఈరోజు మన వీడియో. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇందులో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.